హలో పీపుల్, హ్యాపీ సండే. మీ ఇంట్లో ఏంటి స్పెషల్స్ ఈరోజు? సండే అంటే నాన్ వెజ్ డే కదా. మా ఇంట్లో స్పైసీ చికెన్ ఫ్రై మేకింగ్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా చికెన్ని బాగా కడిగి పక్కన పెట్టుకోండి. అందులో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 నిమ్మకాయల నిమ్మరసం వేసి బాగా మ్యారినేట్ చేసుకోండి. అందులో ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోండి. స్మెల్ చాలా బాగుంటుంది. అది కూడా చేత్తోనే కలపండి. ముక్క అంతటికి కూడా మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ పట్టేలాగా అలా కలిపి ఒక 10 మినిట్స్ పాటు దాన్ని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం ఫ్రైకి కావాల్సినవి చూసుకుందాం. ఆనియన్స్, మిర్చి, కరివేపాకు. దీంట్లో నేను పచ్చికారం వేస్తా. పచ్చికారం అంటే అప్పటికప్పుడు తయారు చేసుకుంటా, నిల్వ ఉన్న కారం పొడి కాకుండా. అవి కారం పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. స్టవ్ మీద ఐరన్ కడాయి పెట్టుకొని ఆయిల్, మనకి తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన వెంటనే ఆనియన్స్, మిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయ్యేటప్పటికి మనం కారం మిక్సీ పట్టేసుకుందాం రండి. ఆల్రెడీ చూపించిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఎండుమిరపకాయలు, ధనియా, స్పైసెస్ అన్నీ, జీరా, అవన్నీ వేసి బరగ్గా గ్రైండ్ చేసుకోండి. ఫైన్ పౌడర్ అయితే అవసరం లేదు. బరగ్గా గ్రైండ్ చేసుకుంటేనే చికెన్కి బాగా పడుతుంది. అలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు ఆనియన్, మిర్చి బాగా వేగిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ అందులో వేసి చికెన్లో ఉన్న వాటర్ పోయేంత వరకు వేయించాలి. అలా వేయిస్తేనే ఫ్రై చాలా బాగా వస్తుంది, లేదంటే కొంచెం ఇగురులా వచ్చేస్తుంది. వాటర్ అంతా పోయే వరకు చికెన్ బాగా వేయించి, మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కారం పౌడర్, అది అంతా వేసుకొని అన్ని ముక్కలకి పట్టేలాగా బాగా కలియబెట్టుకోండి. మీకు ఇంకా స్పైస్ కావాలనిపించింది అనుకోండి, ఇంకొంచెం కారం పొడి వేసుకోవచ్చు. అంటే ఇంట్లో ఉంటుంది కదా నిల్వ కారం, ఆ కారం పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదు. అది వేసి బాగా కలుపుకొని అడుగు అంటకుండా లో ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ ఒక గుప్పెడు కరివేపాకు, మిర్చి పొడుగ్గా చీల్చి వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది మిర్చి, కరివేపాకు. అలా వేసుకొని బాగా కలబెట్టుకొని స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక మూత పెట్టేయండి. స్మోక్ ఏమి బయటికి పోకుండా ఒక మంచి లిడ్ దానికి అతుక్కునేలా పెట్టి ఒక 5 to 10 మినిట్స్ వదిలేయండి. మన చికెన్ రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. చూసారా, ఆయిల్ పైకి స్మెల్ అవుతుంది అంటప్పుడే మన చికెన్ రెడీ అని అర్థం. మళ్ళీ ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి. నేను మాత్రం కొత్తిమీరకి బదులుగా కరివేపాకే యూజ్ చేస్తాను, బికాస్ కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేటు, వేడి వేడి అన్నంలోని చికెన్ వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అచ్చా, ఓకేనా?